హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ లీడర్, స్పోక్ పర్సన్ అండ్ స్టేట్ లైబ్రరీ చైర్మన్ మనతోని ఇప్పుడు రియాజ్ గారు మనతో ఉన్నారు, డాక్టర్ రియాజ్ గారు. అండ్ కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో ఏం వర్క్ చేస్తుంది అండ్ ఇంకా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, దాన్ని ఇప్పుడు సార్ ఏమంటారో తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం. నమస్తే రియాజ్ సార్. నమస్కారం అండి, ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా మీకు మన ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీ మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా సార్? రాజకీయ పార్టీగా మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నా మొదటి పార్టీ. ఓకే, కానీ అప్పుడు మొదటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక ఊపు ఉండేది, కానీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత చాలా డౌన్ఫాల్ అవుతుందని చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? మీ అభిప్రాయమే ప్రజాభిప్రాయం కాదంటాను నేను. కాదంటారా? మీ అభిప్రాయమే ప్రజల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. రెండు విషయాలు చెప్తాను. ఓకే, భారతదేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఎందుకు భారతదేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉందంటే, స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర ఉద్యమ కాలంలో భారతదేశంలో అనేక సంస్థానాలు ఉండేది. ఆ సంస్థానాలను ఏకం చేసి, అట్లాగే బ్రిటిష్ రవ్యస్తమించిన సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్, మనము ఒకటే, మనంతా భారతీయులం అనే భావంతో స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి జయప్రదం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొంచెం దేశ ఐక్యత పట్ల కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంది. అదే నేపథ్యంలో నిజాం వ్యతిరేక పోరాటంలో జైన్ ఇన్ ఇండియా, భారతదేశంలో కలవాలి, అప్పుడే ప్రజాస్వామ్యం ఉంటుందనే నినాదానికి రిప్రజెంట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను మిగులు రాష్ట్రంగా ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతతో కూడుకున్న పార్టీ. కాబట్టి మేము మా ఐడియాలజీ చెప్పే క్రమంలో ఒకసారి చాలా ఉరుగుతుంటూ ఉరికినట్టు మీకు కనిపించవచ్చు, ఒక్కోసారి నెమ్మదిగా నడుస్తున్నట్టు కనిపించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. అందుకోసమే అక్కడ రాహుల్ గాంధీ గారి నడకలు ఏవైతున్నాయో, ఐజ్వాల్ నుంచి థార్ డిజర్ట్ వరకు, అట్లాగే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అవి మాకు ఉత్తేజం, మాకు ప్రేరణ. రేవంత్ రెడ్డి గారు అదే మార్గదర్శనంలో నడుస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంత చరిత్ర మీరు చెప్పగలుగుతున్నారు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిపించాం మేము, అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు అసలు ఈవెంటర్ మనము అధిష్టానాన్ని ఎందుకు అప్పచెప్పాము, మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు చేశామని చాలా బాధపడుతున్నారు. గెలిచిన 3-4 నెలలకే మంత్స్కే రివర్స్ వచ్చింది. దీని మీద మీరేమంటారు? అహ్మద్ గారు, ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం వల్ల ప్రజలు మనం వ్యతిరేకిస్తారా? తిట్టుకుంటున్నారు. వినండి, మీరు వినండి సార్, జాగ్రత్త వినండి సార్. ఓకే, బస్సులో ప్రయాణం చేస్తున్న మా అమ్మో, అక్కో, మా చెల్లె వాళ్ళు అడిగితే చెప్తారు, టీవీ స్టూడియోలో కూర్చొని అడిగితే చెప్పరు. రెండో అంశం, రైతుల రుణమాఫీని చేసినందుకు ప్రజలు మనం వ్యతిరేకిస్తారా? అట్లాగే గతంలో ఉండే స్కీమ్స్ ఏవైతున్నది, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, వాటి ఇస్తున్నందుకు ప్రజలు మనం వ్యతిరేకిస్తారా? అట్లాగే గతంలో ఏ అప్పులైతే తీసుకొచ్చావో వాటికి వడ్డీలు కట్టడంలో మేము విఫలమవుతున్నాం అని చెప్పేసి ప్రజలు విమర్శిస్తారా? కాళేశ్వరం అది ఎండమావి ప్రజల రక్తాన్ని చెమటను దోచి కట్టిన ప్రాజెక్టు ఎడుగాకుండా మిగిలిపోయిందని మేము ప్రకటించేందుకు ప్రజలు మనం వ్యతిరేకిస్తారా? అట్లాగే 60,000 పెండింగ్ నోటిఫికేషన్లను క్లియర్ చేసి ఉద్యోగ పత్రాలు ఇచ్చేందుకు మనం ప్రజలు వ్యతిరేకిస్తారా? అట్లాగే ప్రజాస్వామ్య స్ఫూర్తి, వీఆర్ బ్రీతింగ్, ఇక్కడ కేసీఆర్ గారి టైంలో మొత్తం గడిగోడ కదా, గడిగోడను బద్దలు కొట్టి, సింబాలిక్గా బద్దలు కొట్టి మేము ప్రజలకి స్వేచ్ఛనిచ్చేందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? అట్లాగే ధర్నా చౌక్లో ప్రతిపక్షాలకు కానీ మిగతా వాళ్ళకు కానీ ధర్నాలు చేసే అవకాశం ఇచ్చేందుకు ప్రజలు మనం వ్యతిరేకిస్తారా? ఎందుకు వ్యతిరేకిస్తారు అనుకుంటే అహ్మద్ గారు, అట్లాగే మొత్తం దేశంలో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వైపు నుంచి చాలా బ్రహ్మాండంగా కేంద్రానికి సహకరించేందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ ఒక కుట్రభరితంగా 4 వేసుకొని 4 కెమెరాలను వేసుకొని ఏదో అయిందనుకుంటే ఏం కాదు. మేము గుండెల్లో ఉన్నవాళ్ళు గుండెల్లోనే ఉంటాం. కాబట్టి మీ అభిప్రాయము 4 కెమెరాల మధ్య ఉండే అభిప్రాయం, మళ్ళీ చెప్తున్నాను, మీ అభిప్రాయం అంటే మీలాగా మాట్లాడే వాళ్ళ అభిప్రాయము, 4 కెమెరాల మధ్య అభిప్రాయము, మాది విశాలమైన ఆకాశం కింద తెలంగాణ సమాజం అభిప్రాయం. సార్, మీరు ఫ్రీ బస్ అని చెప్పారు కదా, ఎప్పుడైనా బస్ ప్రయాణం చేశారా సార్? ఫ్రీ బస్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ప్రయాణం చేశారా? మహిళలకే ఉచిత ప్రయాణం. నా బిడ్డ ప్రయాణం చేసింది, నా భార్య ప్రయాణం చేసింది, మా అమ్మ ప్రయాణం చేసింది, అట్లాగే మా బంధువులు ప్రయాణం చేశారు, మా ఊళ్ళో మా అమ్మలక్కలు, మా నాయనమ్మలు, మా అమ్మమ్మలు ప్రయాణం చేశారు, నా విద్యార్థులు రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు, నా లైబ్రరీకి వచ్చే నా చెల్లెళ్ళు, నా కూతురు వయస్సులో అనేక మంది ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు ప్రయాణం చేయకపోవచ్చు, కానీ సమస్త మహిళామణులు తెలంగాణలో ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
కానీ దానివల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూశారా? బస్ ఎంత రష్ ఉంటుందో చూశారా? బస్సు ఎలా వెళ్తున్నారు? అసలు బస్ స్టాండ్లో చూస్తే మహిళలే ఉన్నారు. బస్ అసలు ఫ్రీ బస్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ అహ్మద్ గారు. ఓకే. ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అయినప్పుడు మహిళలకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. కర్ణాటకలో మొట్టమొదటిసారిగా ఫ్రీ బస్ ప్రయోగం జరిగినప్పుడు ఒక తల్లి బస్సు ఎక్కుతూ బస్సు మెట్టును ముద్దు పెట్టుకుంది. ఒక తల్లి ఎందుకు ముద్దు పెట్టుకున్నామని మీలాంటి ఒక డైనమిక్ జర్నలిస్ట్ అడిగాడు. అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా నేను రోజు కూలీకి పోతాను, నాకు 300 నుంచి 400 రూపాయలు వస్తాయి. నా పిల్లకు పళ్ళు తీసుకురావాలన్నా, నా పిల్లకు బ్రెడ్ తీసుకురావాలన్నా కూడా డబ్బులు సరిపోకపోయేది. ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల నాకు రోజుకు 60 రూపాయలు మిగులుతున్నాయి. ఈ 60 రూపాయలు ఏం చేస్తున్నానంటే నా బిడ్డ కోసమో నా కొడుకు కోసమో పండ్లో పొలాల్లో పట్టుకొస్తున్నాను. నా కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి నా పిల్లలకు ఏమైనా పండ్లు పొలాలు పట్టుకురావాలనుకున్నాను, తీరలేదు. ఇప్పుడు నా డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి నా కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం దొరికిందని చెప్పింది. అది ఆ స్ఫూర్తిదాయకమైన పదమే నన్ను, ప్రొఫెసర్ జానయ్య గారిని, మేనిఫెస్టో కమిటీ మెంబర్లని, మా మేనిఫెస్టోకి చైర్మన్గా ఉన్న మంత్రి గారు, అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేత దుద్దిల శ్రీధర్ బాబు గారిని ఇన్స్పిరేషన్ చేసి ఆ ఉచిత బస్సు తెలంగాణలో ఉండడం తీసుకొచ్చాం. దట్ ఈస్ ద ప్రేరణ. ఓకే. అసలు ఆర్టీసీలో ఎలా అంటే ఆల్రెడీ ఆర్టీసీ లాస్ట్లో ఉందని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు సార్ ఆర్టీసీ ఉద్యోగులకు? ఇస్తున్నాం. ఒక విషయం మాత్రం మీకు చెప్తాను సార్. ఏంటంటే మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద గవర్నమెంట్ రోడ్డు రవాణా సంస్థ మన ఆర్టీసీ. ఇది ఇప్పుడు ఉన్నది కాదు. ఆ రోజు నిజాం టైంలోనే మనకు మొట్టమొదటిసారిగా బస్సుల కన్నా రైలు ముందుకు వచ్చింది హైదరాబాద్ రాష్ట్రంలో. ఆ రైలు దిగిన ప్రయాణికులు మూటలు ముళ్ళలు పోసుకొని దూరం పోతున్నప్పుడు నిజాంకు సంబంధించిన ఆ రోజుల్లో ఉన్న రాకుమారి చూసి వీళ్ళకు బస్ సౌకర్యం కలగాలని చెప్పేసి బస్ సౌకర్యం తీసుకొచ్చింది. 1932లో మొట్టమొదటిసారిగా బస్ సర్వీస్ వచ్చింది మనకు 1920 మనకు 18th సెంచరీలోనే మనకు 1883లోనే మనకు దాదాపుగా రైలుకు సంబంధించిన ఏర్పాటు జరిగాయి 1873 నుంచి మొదలుకుంటే. కానీ బస్సు 1932లో వచ్చింది. జిల్లాలు మొత్తం 1935లో వచ్చాయి. తర్వాత అది ఎప్పుడు గవర్నమెంట్ చేతుల్లోనే ఉన్నది. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం పోయినా కూడా నీ గవర్నమెంట్ చేతుల్లో ఆర్టీసీ ఉండదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది అట్లే ఉంది. అది కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అగ్రి మారుతున్న కాలానికి అనుగుణంగా రోడ్డు రవాణాను విస్తరించాలి. కానీ నా చిన్నప్పుడు మా ఊళ్ళో నుంచి నాకు సిటీకి మోసుకొచ్చింది బస్సే సార్, ఎర్ర బస్సే. ఓకే. అట్లాగే మా సార్లని ఎక్కడో దూరం నుంచి మాకు పాఠాలు చెప్పేందుకు ఊళ్ళోకి మోసుకొచ్చింది కూడా ఎర్ర బస్సే సార్. ఆ ఎర్ర బస్సు నాగరికతను పల్లెటూరు నుంచి పట్టణాలు చేర్చి, పట్టణాల నుంచి నగరాలు చేర్చింది ఎర్ర బస్సే సార్. ఎర్ర బస్సు గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేదా ఒక సపరేట్ సంస్థ ఆధ్వర్యంలో ఉంటే మంచిగా ఉంటుంది అనే దాన్ని ఇక్కడికి మేము నడిపిస్తున్నాం. అందుకోసమే కింది సమాజం నుంచి చాలా కష్టపడి ఈరోజు రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కట్టుబడినారు. అందుకోసమే రెగ్యులర్గా ఆర్టీసీ విషయాల్లో అనేక బస్సులను తీసుకొచ్చాం, ఎలక్ట్రానిక్ బస్సులను తీసుకొచ్చాం, ఆధునీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మార్పు అనేది అర్ధరాత్రి మాత్రమే కాదు, అవకాశాలకు అనుగుణంగా మార్పు జరుగుతుంటుంది. ఇంకోటి సార్, మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంటే ప్రతి దాంట్లో మనకు ఎలక్షన్స్ అవుతున్నాయి, సీఎం అవుతున్నారు. కానీ ఈ టర్మ్లో సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళ పార్టీ వాళ్ళే గౌరవిస్తలేరు అని బయట టాక్. ఇది ఎంతవరకు నిజం సార్? మీరు ఎందుకంటే వాళ్ళతో జర్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి గారికి సీఎంగా స్వీకరించలేకపోతున్నారు అని చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అది మీకు కేటీఆర్ చెప్పారా, కేసీఆర్ గారు చెప్పారా, హరీష్ గారు చెప్పారా, కవితమ్మ చెప్పిందా, లేదా ఈటల రాజేందర్ గారు చెప్పారా, లేదా బండి సంజయ్ గారు చెప్పారా? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలతోటి ఒక సమావేశం జరిగింది ఒక హోటల్లో. 98% ఎమ్మెల్యేస్, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఇది అధిష్టానం డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నుకునే పద్ధతి కాబట్టి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానం గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సహజంగా ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధికే ప్రధాన ప్రాధాన్యత ఇస్తారు. అది అభిలాషమే కదా. అప్పుడు ఏమవుతుందంటే బేసికల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉంటాయో వాటి మీద ఫోకస్ ఎక్కువ జరుగుతుంటుంది. కాబట్టి ఏ ఎమ్మెల్యే అయినా బయటకు వచ్చి మీతో ఈ విషయాలు ఎప్పుడైనా ప్రస్తావించారా? ఇవన్నీ కూడా ఊహాగానాలు. పాపం 15 నెలల నుంచి అధికారంలో దూరమైన బీఆర్ఎస్కి నిద్ర పట్టట్లేదు. కాబట్టి కాంగ్రెస్ మీద విమర్శలే వాళ్ళకు సాధనాలుగా ఉన్నాయి కాబట్టి ఆ ఊహాగానాలు. పార్టీ నాకు తెలిసి అంటే నేను కూడా చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాను, విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చినామని. కాంగ్రెస్ పార్టీలో ఇంత ఐక్యత, కాంగ్రెస్ పార్టీలో ఇంత అద్భుతమైన కలెక్టివ్నెస్ ఎప్పుడు నేను చూడలేదు. ఇది ఆశ్చర్యకరంగా కనపడతా ఉంది. మీరు చెప్పిన సూపర్ 6లో ఎన్ని ఇప్పటిదాకా నెరవేర్చారు సార్? ప్రతిదానికి పునాదులు వేసాం మేము. పునాదులు కానీ బ్రిడ్జ్లు ఎప్పుడు మీరే చూస్తున్నారు కదా. ఓకే. మా దగ్గర
గత గవర్నమెంట్ ఏముందంటే మేం తెలంగాణ అతిపెద్ద ధనవంతమైన దేశంగా రాష్ట్రంగా ప్రకటించింది. తెలంగాణలో అద్భుతమైన సంపద ఉందని చెప్పింది. మేము అట్లా చెప్పట్లేదు, హానెస్ట్గా ఉన్నాం. ఇది మాకున్న ఇన్కమ్, ఇది గవర్నమెంట్ జీతాలకు పోతుంది, ఇది వడ్డీలకు పోతుంది, ఇది సంక్షేమ పథకాలకు పోతుంది, ఈ మిగిలిన దాంట్లో మేము ప్లాన్ చేస్తామని చెప్పాం. ఇన్కమ్ పెంచడానికి రకరకాల రూపాల్లో మేము ప్రయోగాలు చేస్తున్నాం. వెరీ రీసెంట్గా నోబెల్ లారియట్ మనకి అభిజిత్ ముఖర్జీ గారు ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వారితో సంభాషణ చేశారు, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన సూచనలు తీసుకున్నారు. తర్వాత ప్రతిసారి ముఖ్యమంత్రి గారు రివ్యూలు చేస్తున్నారు. ఆ రివ్యూలో అనేక మంది ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విదేశీ పర్యటన జరిగాయి. అభివృద్ధి నమూనాలు ఇక్కడ మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము అభివృద్ధి కట్టుబడి ఉన్నాం, కానీ ఊహించినట్టుగా అర్ధరాత్రి అభివృద్ధి అనేది సాధ్యమైందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే గత గవర్నమెంట్ మాకు కరి మింగిన వెలగపండునిచ్చింది. అంటే ఏనుగులు ముందుకు పోయేందుకు వెలగపండు అద్భుతంగా కనబడుతుంటుంది. ఏనుగు మింగిన తర్వాత లోపల గుజ్జంతా పోతుంటుంది, అది విసర్జించినప్పుడు మామూలు వెలగపండు బయటకు వస్తున్నది. ఏమీ సంపద లేని తెలంగాణను మాకు ఇచ్చారు. కానీ గుర్తుపెట్టుకోండి, 2014 వరకు ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేది. తెలంగాణను మేము మిగులు రాష్ట్రంగా ఇచ్చాం. మిగులు రాష్ట్రంగా దీన్ని మార్చడం ఎలా అనే ఒక స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉంటుంది. అద్భుతమైన మేధావులతో కూడుకున్న పార్టీ. మేము ఖచ్చితంగా కొంత కోలుకొని ప్రజలకు మేము ఈ వాగ్దానాలు చేసిన వాటిని మేము నెరవేరుస్తారని 15 నెలలు అయిపోయిందండి. దానికి ఇప్పుడు రెండో దగ్గర చూస్తే మళ్ళీ మిమ్మల్ని రెండో అడుగుతున్నాను సార్, సంవత్సరం నేను అడుగుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి సార్. ఒక సంక్షేమ పథకం ఆగిందా మీరు చెప్పండి, నేను వింటాను. మహిళలకు మీరు ఇచ్చారు వినండి సార్, మీరు వినండి సార్. సార్. ఒక సంక్షేమ పథకం మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వట్లేదా? 200 యూనిట్ల లోపు కరెంట్ ఇవ్వట్లేదా? అట్లాగే బేసికల్గా మేము ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వట్లేదు. ఒకటి ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద నెలకు కొంత నగదు వేద్దామన్నాం, వేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. డాక్రా మహిళలు మేము కోటీశ్వరం చేస్తామని చెప్పేసి డాక్రా మహిళలు కష్టపడి కూడబెట్టే డబ్బులను మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా. ఆగిన పథకాలు ఏమీ లేవు సార్. పథకాలకు డబ్బులు సమకూర్చుకోవడం ఇబ్బందిగా ఉంటున్నది, నేను కాదనట్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా డాంబికాలకు పోవట్లే కదా. చాలా స్పష్టంగా రాష్ట్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు చాలా ఓపెన్గా చెప్తున్నాడు కదా. చెప్పి ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నాడు కదా. అట్లా అని చెప్పేసి దీన్ని ఆపడము చేయడం ఏం చేయట్లేదు కదా. ఒకప్పుడు 1వ తారీఖు వస్తే గుండెలు గుబేలం అనేది, జీతాలు ఏకపోయేది. ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం కదా, కష్టపడి ఇస్తున్నాం. కానీ ఇంకా మెరుగు కావాలి, మెరుగు దిశలోనే మా ప్రయాణం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏ పథకాలు తీసేయాలని చెప్పారట, ఏ పథకాలు మీరే చెప్పండి అని అన్నారట. దేనికన్నారా మాట? మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ పథకాలను అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు పథకాలను తీసేయాలి కదా, మీరే చెప్పండి. అన్ని అద్భుతమైన పథకాలను మీరే అంటున్నారు. రైతు బంధు ఉండాలంటున్నారు, కళ్యాణ లక్ష్మి ఉండాలంటున్నారు, షాదీ ముబారక్ ఉండాలంటున్నారు, సన్నబియ్యం కావాలంటున్నారు, ఉచిత బస్సు ఉండాలంటున్నారు. అన్ని పథకాలు ఉన్నప్పుడు పథకాల మీద డబ్బులు ఎందుకు వెచ్చిస్తున్నారని అడిగినప్పుడు మీరే చెప్పండి ఏ పథకాలు తీసేయాలని ప్రజల్ని జనరల్గా ఉపన్యాసం ధోరణిలో భాగంగా అన్నాడు. ఒక విషయం చెప్తాను అహ్మద్ గారు. చాలామందికి ఉచిత పథకాలు అనే పదాన్ని ఉట్టిగానే మాట్లాడుతుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు మిగులున్నాయంటేనే శ్రమజీవులకు సంబంధించిన వేతనాలు సరిగా చెల్లించబడలేదని అర్థం. కాబట్టి గవర్నమెంట్ ఉచితాలు ఎప్పుడు ఇస్తుంది? మిగులుంటేనే కదా ఉచితాలు ఇస్తుంటుంది. ఆ మిగులు ఎట్లా వచ్చింది గవర్నమెంట్కి? శ్రమజీవుల శ్రమ ఫలితంగానే కదా మిగులు వచ్చింది. కాబట్టి ఏ శ్రమజీవుల శ్రమ ఫలితంగా ఒక రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మిగులు ఏర్పడితే ఆ మిగులును పేదలకు ఇవ్వడం అనేది న్యాయం. దాన్ని అదే ధనవంతులకు ఇస్తే ఏమంటారు? రాయితీ అంటారు. పేదలకు ఇస్తే ఉంటారు ఉచితం అంటారు. ఉచితం అనే పదమే తప్పు. ప్రజల సంక్షేమం అది. ఆ ప్రజల కోసం సంక్షేమాన్ని ఖర్చు పెట్టే డబ్బులు మన ప్రజలకు ఉపయోగపడతాయి. ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను నేను. ఒక తల్లి దగ్గర ఒక రోజు 60 రూపాయలు మిగిలితే 60 రూపాయలు మళ్ళీ మార్కెట్కు వెళ్ళాయి కదా. మార్కెట్కి వెళ్ళి కూరగాయల రూపంలోనూ, పండ్ల రూపంలో, ఫలాల రూపంలో, బ్రెడ్ రూపంలో మళ్ళీ మార్కెట్లోకి వచ్చి చేరాయి కదా. అట్లా ఎకానమీ ఆలోచించినప్పుడు వీటి యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకు ఇవి మన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు దాన్ని రిలీజ్ చేయలేకపోతున్నారు? అంటే దీన్ని ఒక హిస్టారికల్ ఇష్యూ మీకు తెలియాలి. అదేంటంటే భారతదేశంలో 1952 తర్వాత ఇంత సుదీర్ఘంగా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు జరగలేదు. దాదాపు 4 నెలలు సాగదీసి ఎలక్షన్స్ పెట్టారు. కాబట్టి ఆ 4 నెలలు మేమేమి ప్రయోగాలు చేసే అవకాశం మాకు రాలేదు. ఎలక్షన్ కోడ్ ఉండేది. దాని తర్వాత మేము ఉచిత పథకాలకు అని మీరు అంటున్నారు కదా, వాటిని మేము ఉచిత పథకాలను సంక్షేమ పథకాలు అంటాం. వాటికి సంబంధించిన విషయం ఫోకస్ చేస్తాం. అందులో 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేస్తాం. తర్వాత ప్రయారిటీస్ ఇచ్చుకుంటూ వచ్చాం. మేము ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి మేము ఎన్నికల్లో గెలవాలి కదా. మాది రాజకీయ పార్టీ కదా. రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలనుకుంటుంది. ఇప్పుడు మేము ఫోకస్ పార్టీ పటిష్టత మేము పెట్టాం. ఈ మే ఎండింగ్ కల్లా మా పార్టీ ఇంటర్నల్ క్యాంపెయిన్స్ అయిపోతాయి. ఖచ్చితంగా త్వరలో ఉన్న జూలైలోనూ ఆగస్టులోనూ
లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్తాం. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో చెప్పేది ఏంటంటే మీ అపోజిషన్ కానీ వేరే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే దీని కాంగ్రెస్ చరిత్ర తెలిసిపోతుందనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేస్తున్నారు అంటున్నారు. మేమే అంటున్నాం, మేమే చెప్తున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 5 నెలలు మంత్రివర్గం లేకుండా వ్యవహారం జరగలేదా? బీసీ రిజర్వేషన్ లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయలేదా? మేము ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఉన్నాం. దానికి సంబంధించిన లీగల్ లెస్టిమసీ తీసుకోవాలి కదా, తీసుకోవడం కోసం లెక్కలు చేయాలి కదా, లెక్కలు చేసాం. లెక్కలు వచ్చాయి, లెక్కలు వస్తే రకరకాల రూపంలో కామెంట్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది మేమే బీసీ లెక్కలు చేయబోతున్నామని. దాంతో మాకు ఇంకా తెలంగాణ మోడల్గా వాళ్ళు గుర్తుపట్టారు కదా. కాబట్టి బీసీ లెక్కలు అయిపోయినాయి. ఇప్పుడు నోటిఫికేషన్ తర్వాత తొందరలో నోటిఫికేషన్ పెడితే బంపర్ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. బంపర్ మెజార్టీతో చూస్తున్నాడు. అవును, కాంగ్రెస్ది తెలంగాణలో వచ్చిన తర్వాత హైడ్రా అనేది చాలా క్రియేట్ చేశారు కదా. హైడ్రా వెనక ఉన్న అంతరాయం ఏంటిది అసలు? తెలంగాణ చరిత్ర వారసత్వం. తెలంగాణలో 5,000 చెరువులు ఉండేది హైదరాబాద్లో ప్రధానంగా. 5,000 చెరువులు మనం పునరుద్ధరించాలో వద్దా మీరు చెప్పండి, నేను వింటాను. అట్లాగే హైదరాబాద్ పేరే మనకు బేసికల్గా భాగ్ నగర్. భాగ్ నగర్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తుంది. భాగ్ నగర్ అంటే ఉద్యానవనాల నగరం, వేల కొద్ది ఉద్యానవనాలు ఉండేది. వాటి పునరుద్ధరించాలా లేదా 1990స్లో డి జెనోరో అనే ఒక బ్రెజిల్ దేశంలో అంతర్జాతీయ దళిత సదస్సు జరిగింది, ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్ జరిగింది. అప్పుడు ఏమన్నారంటే ది వరల్డ్ ఈజ్ ఫర్ ది ప్రజెంట్ జనరేషన్, ఎట్ ద సేమ్ టైమ్ ద వరల్డ్ షుడ్ బి కంటిన్యూ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, తెలుగులో సంతులిత అభివృద్ధి అంటాం. అంటే అభివృద్ధి అనేది బ్యాలెన్స్ జరగాలి. హైదరాబాద్ నగరం అనేది దాదాపుగా 1590లో నిర్మించబడ్డ నగరం. ఇది చాలా పాత నగరం. ఇది మనకి దీనికి మూలాలు ఇప్పుడు కనబడుతూ ఉంటాయి. కాబట్టి 400 సంవత్సరాల క్రితం ఉన్న ఈ నగరం ఏదైతుందో ఆధునిక అవసరాల కోసం తీర్చిదిద్దబడాలంటే పర్యావరణం రక్షించబడాలి, పర్యావరణం కాపాడబడాలి. అందుకోసమే హైడ్రా ప్రయోగం చేస్తాం. హైడ్రా ప్రయోగం అనేది ఎవరి కోసమే కాదు, ప్రపంచంలో పర్యావరణ విలువల కోసం దాన్ని హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేసి భవిష్యత్ తరాల కోసం తీసుకోబడ్డ ప్రక్రియ. అది ఓకే, భవిష్యత్ కోసం చేస్తున్నారు, రాబోయే కాలంలో బాగానే చేస్తున్నారు. ఎందుకు టైం ఇవ్వలేకపోతారు? పేదవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంట్లో నుంచి సామాన్ బయటికి వేసేసి పొమ్మంటే వాళ్ళు ఎక్కడ పోతారు? రోడ్గా చేస్తున్నారు అన్నది మా ప్రశ్న. మిమ్మల్ని అడుగుతారు. అక్కినే నాగార్జున గారు పేదవారంటే నేనేమనలేను. నేను నేనేమంటున్నాను వినండి మీరు. అక్కినే నాగార్జున గారు పేదవారంటే నేనేం చేయలేను. అనేక మంది నిర్మాతలు, అనేక మంది ఆంధ్ర పెట్టుబడిదారులు, మొన్న ఆంధ్ర సంక్షేమ మంత్రి మీరు పేదవాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను. జరుగుతున్నది ఏంటంటే పేదవాళ్ళను ముందర పెట్టి వాళ్ళు సెక్యూర్ చేయాలనుకున్నారు. చాలా స్థలాల్లో ఎట్లుంటాయంటే ఒక చిన్న గుడిసేస్తారు ఆక్యుపై చేసిన స్థలంలో, అందులో కుటుంబాన్ని పెడతారు. నిజానికి ఆ భూమి మీద, ఆ స్థలం మీద, ఆ గుడిసెలో ఉండే అతనికి ఎట్లాంటి హక్కు ఉండదు, గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళను ముందర పెట్టే ప్రయత్నం చేస్తారు. అగ్రి కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ కొంత ఇబ్బందులు కలగవచ్చు, కానీ పునరావాసం కోసం కూడా మేము ప్రయత్నం చేశాం కదా. మీరే చూడండి, మూసి ప్రక్షాళన చేస్తున్నప్పుడు మేము వాళ్ళు అంతకన్నా ది బెటర్ ఇళ్ళలోకి పోయినప్పుడు, ఇంద్రమ్మ ఇళ్ళకు అంటే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వాళ్ళు తరలించినప్పుడు ఇదే కలెక్టర్లకు దండలేసి గుర్రాల మీద ఊరేగించే చరిత్ర కూడా మన ఈ హైడ్రా ఆపరేషన్ మూసిన ప్రక్షాళన జరిగింది. అది కూడా చూడండి. ఒకటి నెగటివ్స్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ ఓవరాల్గా దాని లక్ష్యం అనేది ఉన్నతంగా ఉన్నప్పుడు ఒకటి లోపాలను మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కానీ చాలామంది పేదలు చాలామంది బాధపడ్డారు, చాలా మనం ఏడ్చారు, ప్రభుత్వాన్ని తిట్టిపోశారు, దుమ్మెత్తిపోశారు. అంటే ఇంత అవసరం ఏందని చాలామంది అడుగుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను. కొద్దిమంది పేదలు ఉంటే ఉండొచ్చు కదా, కానీ దానిలో అందరూ దానిలో స్పాన్సర్ కూడా ఉన్నారు, రాజకీయ పార్టీ స్పాన్సర్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం ఇప్పుడు మరి నీకు ఈ 2-3 నెలల నుంచి దానికి సంబంధించిన అర్థనాదాలు ఏమి వినబడట్లే కదా, మీరు చెప్తున్న భాషలో చెప్పాలంటే. ఓకే, మేము అందరికీ పునరావాసం కల్పించాం కదా. ఎక్కడెక్కడ ఇల్లు ఖాళీగా ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్స్ ఖాళీగా ఉన్నాయో, వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఇంద్రమ్మ ఇళ్ళ దరఖాస్తు కూడా తీసుకున్నాం కదా. కొంత ఇబ్బందులు కొంతకాలం ఉంటే ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో హైదరాబాద్ నగరం రక్షణకు ఆ సంస్కరణలు అవసరం. ఓకే, ఇంకోటి రీసెంట్లీ జరిగింది మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ అందగత్తలు రావడం జరిగింది, రకరకాల వేరే కంట్రీస్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం ఎంతవరకు కరెక్ట్, ఆయన దానికి అయ్యే ఖర్చు ఎంత ఉండొచ్చు ఇప్పటి వరకు? మిమ్మల్ని చెప్తున్నాను సార్, ఏంటంటే దాన్ని మీరు అందాల పోటలు అంటున్నారు, నేనేమంటున్నాను దాన్ని మహిళల ఆత్మగౌరవ వేదిక అంటున్నాను నేను. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి ఉండే అపోహ, ప్రధానంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటా ఉంటుంటే వీళ్ళ అమ్మాయిలను తీసుకొచ్చి కమర్షియల్ ఇంట్రెస్ట్ల కోసము లేదా అట్లా వాళ్ళకి సంబంధించిన కాస్మోటిక్ కంపెనీలకు సంబంధించిన స్పాన్సరింగ్ కోసం చేస్తున్నట్టున్నారు. కానీ నేను బేసికల్గా ఈవెంట్ వరంగల్ జరిగినప్పుడు నేను స్వయంగా ఆ ఈవెంట్లో ఉన్నాను నేను. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు, అట్లాగే బాగా యాక్టివ్గా మూవ్ అవుతున్నారు.
ఏ ప్రశ్న అడిగినా కూడా అద్భుతంగా చెప్పగలుగుతున్నారు. వాళ్ళని మేము ఏం చేస్తామంటే తెలంగాణలో ఉండే వివిధ చూడదగ్గ ప్రదేశాలకు తీసుకుపోయాం. ఆ ప్రదేశాలకు టూరిజం ఇంత గొప్పగా ఉంది తెలంగాణ విషయం ప్రపంచానికి పరిచయం చేసామో లేదా మీరు అడగండి, నేను చెప్తాను మీరు వినండి. అట్లాగే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్ ఎంత అద్భుతమైన ఫుడ్ కల్చర్ని ఇక్కడ ఇచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో మంచి ఫుడ్ సెంటర్ హైదరాబాద్. ఇక్కడ ఎంత అద్భుతమైన ఫుడ్ సెంటర్ ఉందో ప్రపంచానికి చెప్పగలిగినాం మేము. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎంత శాంతియుతమైన వాతావరణం ఉందో మేము ఈ పోటీల ద్వారా ప్రపంచానికి చెప్పగలిగాం. పెట్టుబడులకు తెలంగాణ ఒక అద్భుతమైన అవకాశాలు ఇస్తున్న విషయాన్ని ప్రపంచానికి చెప్పగలిగాం మేము. ఇవన్నీ చెప్పగలిగినప్పుడు దాంట్లో వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మీరు తీసుకోవాలి కదా. అట్లాగే ఫుడ్ పరిచయం చేస్తాం, టూరిజాన్ని పరిచయం చేస్తాం, పెట్టుబడులకు అవకాశాలు పరిచయం చేస్తాం. వాళ్ళు రేపు వాళ్ళ దేశాలకు పోయినాక తెలంగాణ ఎంత గొప్పదో ఆ సమాజంలో చెప్పినప్పుడు తెలంగాణ బ్రాండ్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఎస్, ఖర్చు జరుగుతుంటుంది, కానీ మనం ఎప్పుడైనా కూడా దీన్ని మనము ఖర్చు కింద చూడొద్దు, దీన్ని పెట్టుబడి కింద చూడాలి. పెట్టుబడి అంటే ఏంటి, ఖర్చు అంటే ఏంటి, మళ్ళీ తిరిగి రానిది. పెట్టుబడి అంటే ఏంటి, మనం కొంత మనం దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకు కొంత తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తిరిగి వచ్చే సంపదగానే మేము చూస్తున్నాం. ఓకే. అండ్ ఒకటి ట్రోల్ కూడా అవ్వడం జరిగింది, మన కొండా సురేఖ గారి ఇంగ్లీష్ మాట్లాడడం. ఎందుకు మనకు తెలుగు మాట్లాడితే బాగుండే కదా, ఎందుకు వచ్చారా అని ఇంగ్లీష్ మాట్లాడి చాలా వీడియోస్లో ట్రోల్ అవ్వడం జరిగింది. దీని మీద మీరు అహ్మద్ గారు నేను సీరియస్గా అడుగుతున్నాను. ఆ రోజు సురేఖ గారు షీజ్ అ గ్రేట్ లీడర్, చాలా గ్రామీణ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఆమె, వరంగల్ జిల్లా, నాది వరంగల్ జిల్లానే. వారు మాట్లాడుతున్నప్పుడు నేను స్వయంగా డయాస్ దగ్గర ఉన్నాను. నేను ఓకే, ఒక మహిళ మంత్రి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఒక ధీర వనిత ఇంగ్లీష్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేయడం తప్ప. నెంబర్ 1, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడింది. మీరు ఈరోజు సురేఖ గారి ఇంగ్లీష్ మీద కామెంట్ చేసే ఛానళ్ళు కానీ లేదా దాని మీద వ్యాఖ్యానం చేయాలని నేనేమంటున్నానంటే, మీరు నిజంగా వాళ్ళు చాలా వ్యంగ్యంగా అంటే బేసికల్గా పబ్లిక్ అట్రాక్షన్ కోసం పెడుతున్న టైటిల్స్ వేరు. సురేఖ గారు మాట్లాడే ఇంగ్లీష్ను ఒరిజినల్గా మీరు వినండి, ఎంత ప్రయత్నం చేసిందో ఉంటుంది. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడింది ఆమె. వీళ్ళు టైటిళ్లలో, ఎందుకంటే సురేఖ గారు ఇంగ్లీష్లో మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు కాబట్టి ఆ టైటిల్ పెట్టేసరికి ఏమైపోయిందో చూసే ప్రయత్నం చేసి వ్యూస్ పెరగాలనుకున్నారు. కానీ ఒరిజినల్గా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడింది. 1-2 చిన్న చిన్న సెంటెన్సెస్లో అక్కడిక్కడ కొంత మనకి ఇబ్బందులు ఉన్నా కూడా మాట్లాడేందుకు ప్రయత్నం చేసే ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి కదా. ఓకే, అప్రిషియేట్ చేయడం పోయి, వారిని అభినందించడం పోయి ఎగతాళిగా మాట్లాడడం అనేది దుర్మార్గం. ఒక మహిళ ఇంగ్లీష్ మాట్లాడితే, గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన ఒక మహిళా నాయకురాలు, ఎదిగిన నాయకురాలు, ప్రజల పట్ల ప్రేమ ఉన్న నాయకురాలు ఇంగ్లీష్ మాట్లాడితే తట్టుకోలేని కుసంస్కారంతో కూడుకున్న ఈ వీళ్ళను ఎవరైతే బేసికల్గా ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు జాలిపడడం తప్ప మనం చేసేమీ లేదు. చాలామంది ఇప్పుడు తెలంగాణలో ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు అవుట్, అప్కమింగ్ సీఎం వచ్చేసి కేసీఆర్ గారు అంటున్నారు, లేకుంటే కేటీఆర్ గారు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? వాళ్ళు ఎన్ని డొమ్మరగడ్డలు పెట్టినా, కాళ్ళు పైన పెట్టి తలకాయ కింద పెట్టి నడిచిన బీఆర్ఎస్ అనేది ఒక ముగిసిన ముచ్చట, ఈజ్ ఎ క్లోజ్ చాప్టర్. కాబట్టి చూస్తున్నారు కదా, రోజు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మధ్యనే ఐక్యత లేదు కదా. ఈయన ఇంటికి ఆయన ఇంటికి పోయి ఆయన బట్లాడు, ఈయన బట్లాడు, వీరిద్దరు కలిసి కవిత గారిని బట్లాడడం, కవిత గారిని వీరు బట్లాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. నేనేం పోయి చూస్తోండి కాదు, కానీ జనరల్గా మీ ద్వారా, మీలాంటి ప్రెస్ ద్వారా చూస్తున్నాం కదా, మీడియా ద్వారా చూస్తున్నాం కదా. కాబట్టి మొట్టమొదటిసారిగా వాళ్ళ ఐక్యతను ప్రకటించుకోమనండి, తర్వాత వాళ్ళు ఎవరుంటారో చూస్తాం. పాపం ఒక అవుట్డేటెడ్ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఇంకా ఇంట్లోంచి బయటకు వస్తలేడు కదా. ఒక్కరోజు అసెంబ్లీకి రాకపోయారు, రెగ్యులర్గా డబ్బులు తీసుకుంటూ, నెల జీతం తీసుకుంటూ. కాబట్టి మీరు అనుకున్నట్టుగా బీఆర్ఎస్కు సంబంధించిన ఇప్పుడు ఏదైనా కూడా ఆరిపోయే ముందు దీపము ఎక్కువ వెళ్తునిస్తుంది కదా, అట్లా టీఆర్ఎస్ పతనమయ్యే ముందు అట్లా కనబడుతుందేమో మీలాంటి వాళ్ళకు. కానీ ఆ సీన్ అయిపోయింది. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఇప్పుడు ఒక ఒడిసిన ముచ్చట. ఓకే, జమ్నీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. జమ్నీ ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటిది? వస్తాయని అనుకుంటున్నారు అంటే దాదాపు కొన్ని సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా అది అమల్లోకి రాలేదు. ఈసారి ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అహ్మద్ గారు, భారతదేశ భిన్నత్వానికి జమిలీ ఎన్నికలు అనేది విరుద్ధం. ఇక్కడ భారతదేశం అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ డిఫరెన్సెస్, అట్లాగే జియోగ్రఫికల్ కండిషన్స్తో ఉన్న దేశం ఇది. కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగి దేశం మొత్తం ఒకే రకమైన ప్రభుత్వాలు ఏర్పడడం సాధ్యం కాదు. ఉదాహరణకి రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం మనం. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఫిరాయింపులు జరుగుతాయి, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం పోతుంది. అప్పుడు ఏమవుతుంది? కేంద్ర రాష్ట్రపతి పరిపాలన పెడతారా? అలాగే నీకు రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ఆసక్తులు ఉంటూ ఉంటాయి, ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. అప్పుడు ఒకే దగ్గర నుంచి ఎట్లా అడ్రస్ చేస్తూ ఉంటావు? ఇప్పుడు బీజేపీ చెప్పినట్టుగా భారతీయులందరూ ఒకే ప్రజే అంగీకరిస్తుంటాం, కానీ ఆ ఏకత్వం వెనక భిన్నత్వం కూడా ఉంటుంది.
ఆ భాష రూపంలో ఉంటుంది, సంస్కృతి రూపంలో ఉంటుంది, భౌగోళిక రూపంలో ఉంటుంది. ఇక్కడ భిన్నత్వంలో కూడుకున్న ఏకత్వాన్ని చేయడమే భారతదేశ లక్ష్యంగా ఉండాలి. దానికి భిన్నంగా ప్రవర్తిస్తే అది నియంతృత్వం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం కాదు. భారతదేశానికి ముందు, భారతదేశం వెనక స్వతంత్రం వచ్చి అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూలిపోయి డిక్టేటర్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ భారతదేశం గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఇంకా ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీలే పవర్లో ఉన్నాయి. కూడా ఇంత మంచి ప్రజాస్వామ్య వాతావరణానికి విఘాతం కలిగించే విధంగా బీజేపీ లేదా ఎన్డీఏ ఆలోచించడం అనేది భారత ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుంది. మాధవిలత గారు కూడా చెప్పారు 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది, కంపల్సరీ కాసుకోండి అని చెప్పారు. దీని మీద మీరేమంటారు? మాధవిలత ఆమె గారు కామెంట్స్ మీద నేను కామెంట్ చేయడం అనేది బహుశా సరైనది కాదేమో అనుకుంటున్నాను. ఏంటి ఆమె ఆమె ఎంపీనా, నేను ఎమ్మెల్యేనా, బీజేపీ అధినేతనా, ఎవరెవరు వచ్చి మాట్లాడినంత మాత్రాన మీరు నన్ను కామెంట్ చేయడం అనేది సరైనది కాదు. పాపం హైదరాబాద్లో కూడా అట్లా కనబడుతుందేమో. మొట్టమొదటిసారిగా మనం గెలవడం కోసం మళ్ళొకసారి ప్రయత్నం చేసుకోమనండి. ఆమె ఏమైతే వాగ్దానాలు ఇవి చేస్తా అది చేస్తా నేను గెలిచినాక అన్నది కదా. సెంట్రల్లో ఆమె పోటీ చేసిన పార్టీ పవర్లో ఉన్నది కదా. హైదరాబాద్లో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసిందో ఆ ప్రజలకు ఏమైనా మేలు చేయమనండి, అప్పుడు ఆమె గురించి మాట్లాడుకుందాం. అంతే. కానీ ఇంకో విషయం కూడా విన్నా సార్, మన రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పట్టించుకుంటలేరు, ఢిల్లీకి వెళ్తే కూడా కొంచెం గౌరవం కూడా ఇస్తలేరు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే మీరు వెళ్ళారు, మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వేరు కాదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వేరు కాదు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు మాకు వారు దశాదిశ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి మక్కన దశాదిశ. మా ఐక్యతను చూసి తట్టుకోలేని వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక స్టార్ క్యాంపెయినర్. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సేవలను తీసుకున్నది, అట్లాగే హర్యానా ఎన్నికల్లో తీసుకున్నది, రాజస్థాన్ ఎన్నికల్లో తీసుకున్నది, ఢిల్లీ ఎన్నికల్లో తీసుకున్నది, అట్లాగే ఎంపీ ఎలక్షన్స్ టైంలో కేరళలో కూడా తీసుకున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీకు సాక్ష్యాలతో సహా చెప్పాను కదా. మళ్ళీ మీరు అడిగే ప్రశ్నకి అవకాశం లేదు. ఇంకో విషయం సార్, ఈ పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ పైన ఎవ్వరు కూడా ఎక్కువ అంతగా మాట్లాడట్లేదు. ఎందుకు అంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ జరిగింది, అంటే సోనియా గాంధీ గారు అయితే ఏదైతే అక్కడ కూడా అధిష్టానంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అప్పుడు కూడా చాలా బాంబులు అవి అన్ని బ్లాస్ట్లు చాలా జరిగినాయి మన హైదరాబాద్లో కానీ బాంబేలో కానీ. అండ్ ఇప్పుడు కూడా మోడీ గారి ప్రభుత్వంలో ఆయన ఇక్కడ కూడా జరగడం జరిగింది. ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అహ్మద్ గారు, పహల్గామ్ సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. మతాన్ని పేరును అడిగి ప్రజలను చంపడం అనేది ఒక ఏయమైన సంఘటన. ఒక మతంలో పుడ్డం, ఒక కులంలో పుడ్డం ఎవరి చేతుల్లో ఉండదు. మతం పేరు మీద మనుషులను చంపేంత దుర్మార్గం, దౌర్జన్యం, మానవత్వం లేకపోవడం అనేది అత్యంత బాధాకరం. ఇక్కడ పహల్గామ్ సంఘటనలో అమాయకులైన టూరిస్టులు, వాళ్ళేం పొలిటికల్ లీడర్స్ కాదు, పోనీ నీ మీద యుద్ధం చేస్తున్న వాళ్ళు కాదు, అమాయకుల టూరిస్టులు కశ్మీర్ అందాలను చూద్దామని వచ్చిన వాళ్ళు, వాళ్ళని చంపడం దుర్మార్గం. దేశం ఏకమైంది కదా. స్వతంత్ర ఉద్యమంలో ఏదైతే నేను ఇంత చెప్పినట్టుగా ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్ మళ్ళీ నీకు పహల్గామ్ సంఘటన తర్వాత దేశంలో వచ్చింది. కాబట్టి దాంట్లో రాజకీయ పార్టీల కోణంలో ఆలోచన సరైనది కాదు. అట్లాంటి దుర్మార్గాన్ని మనం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా కూడా దాన్ని ఖండించాల్సిందే. అదే నేపథ్యంలో ఉగ్రవాదులకు మనం చెప్పే సమాధానం ఏంటంటే మన ఐక్యతే. మీరు వాళ్ళు టార్గెట్ ఏంటి? కశ్మీర్లో టూరిజాన్ని అంతం చేయాలనుకున్నారు. కశ్మీర్కి టూరిస్టులను మరింత బాగా ఎంకరేజ్ చేసి కశ్మీర్ను కాపాడడమే ఆ టెర్రరిస్టులకు మనం ఇచ్చే సమాధానం. అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ కేర్లెస్నెస్ వల్లనే ఇది జరిగిందని అంటున్నారు. దీని మీద మీరు రెండు కారణాలు. ఉగ్రవాదులు బేసికల్గా భయంకరంగా ప్రజలను చంపేందుకు అక్కడికి వచ్చారు. రెండోది, ఉగ్రవాదు అంత దూరం నుంచి లోపలికి వచ్చడానికి వెనుక కూడా, ఎందుకంటే కశ్మీర్లో విపరీతమైన మిలిటరీ బలగాలు ఉంటాయి, భద్రతాపరమైన వైఫల్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో చూడాలి. సరే, గతంలో ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఓకే, మోడీ గారు మన తీసుకున్న నిర్ణయం పైన మీరు ఏమంటారు? ఆపరేషన్ సింధూర్ మీద మీ అభిప్రాయం ఏంటిది? ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ జరగాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ప్రధానమంత్రి మోడీ గారిని సపోర్ట్ చేసింది, ఆర్మీ ఎఫర్ట్స్ని పూర్తిగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది. కానీ సడన్గా సీజ్ ఫైర్ పాకిస్తాన్ లొంగిపోతున్నదనే ప్రచారం మధ్యన సీజ్ ఫైర్ ఎందుకు పెట్టాల్సిందో, ఎందుకు చేయాల్సిందో మోడీ గారి ప్రభుత్వం చెప్పలేకపోయింది. మేమేమన్నామంటే, దేశ రక్షణ కోసం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేయాలి, యుద్ధాలు ఎప్పుడు చేయాలని కోరుకునే పార్టీ కూడా కాదు, శాంతిని ప్రేమించే పార్టీ. కానీ అదే సందర్భంలో
శత్రుదేశం ఏమాత్రం బేసికల్గా దయాదాక్షణాలు లేకుండా టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకు బుద్ధి చెప్దాం అనుకున్నప్పుడు ఆ కార్యక్రమం ముగియక ముందుకే ఎందుకు సీజ్ ఫైర్ చేయాల్సి వచ్చిందో పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సమాధానం చెప్పండి చెప్పేసి రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు. ఆ స్టాండ్ మీదే కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంది. కానీ అంత చేసిన తర్వాత కూడా శాంతి పాటించాలి అనడంలోనే అందరు క్వశ్చన్ మార్క్ వేశారు కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ ఏముంది, ప్రభుత్వం చేసే ప్రతి చర్యను మేము సపోర్ట్ చేస్తామన్నది. ఆ విషయంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వెనకపోలేదు కదా. ఓకే. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరు సీజ్ ఫైర్ ఎందుకు చేశారు, రిజల్ట్ రాకపోతే యుద్ధం చేస్తామని సిద్ధపడ్డాం, మనం యుద్ధం చేస్తున్నాం, మనం ఏ కారణం చేత యుద్ధాన్ని ఆపాల్సి వచ్చిందో కూడా యుద్ధమనే పదాన్ని ప్రధానమంత్రి గారు వాడారు కదా. ఏ పదాన్ని అయితే మీరు వాడారో ఆ యుద్ధ విరమణ చేస్తున్నాం, మేము కాల్పుల విరమణ చేస్తున్నాం అన్నప్పుడు, కాల్పుల విరమణ చేస్తాం అన్నప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయానికి వివరణ కూడా వారే ఇవ్వాలి కదా. అదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. మాట్లాడాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా. అంటే సింధు రివర్ని పాకిస్తాన్కి నీళ్ళు ఆపేయడం జరిగింది మోడీ గారు, దీని మీద మీరు ఏమంటారు? డెఫినెట్గా పాకిస్తాన్ని ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత మేరకు కట్టడి చేయాలి. ఒకవైపు దౌత్యపరమైన కట్టడి చేయాలి. ప్రపంచంలో పాకిస్తాన్ దౌష్టికాలు, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయడం ఎట్లయితుందో దాన్ని ప్రపంచానికి చెప్పాలి. వివిధ ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సహాయాన్ని ఆపించే ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో భారతదేశం పాకిస్తాన్కి బుద్ధి చెప్పే క్రమంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చివరి ప్రశ్న ఏంటంటే, చాలా నిరుత్సాహంగా ఉన్నారు, అప్పుడున్న జోష్ ఇప్పుడు లేదు, అంటే తన పార్టీ వాళ్ళే తనకే అంటే పిన్ చేస్తున్నారు, అసలు అర్థమైతే లేదు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు డల్గా అయ్యారు, ఎందుకు ఆయనకు గౌరవం ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటున్నారు. మీ ప్రశ్న లోపం ఉందని నేను అంటున్నాను. ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారు అయితే మీకు అట్లా కనిపిస్తున్నారు ఏమని, మాకు మాత్రం ఇంకా అత్యున్నత ఉత్సాహంతో ఉన్నట్టు కనపడుతుంది. రెండు విషయాలు చెప్తాను సార్ నేను. ఏంటంటే ఎన్నికల ముందు ఉండే వాతావరణానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తర్వాత ఉన్న వాతావరణం తేడా ఉంటుంది. ఎన్నికల ముందు సహజంగా అధికారంకి రావడం కోసం చేసే ప్రయత్నాలు ఉంటాయి, కొంత అగ్రెసివ్నెస్ ఉంటుంది, అలాగే వాగ్దానాలు చేసే బాధ్యత ఉంటుంది, ప్రజలను అగ్రెసివ్గా కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు గెలిచిన తర్వాత బాధ్యత ఉంటుంది. ఏం బాధ్యత ఉంటుంది అంటే, ఏ వాగ్దానాలు అయితే మనం ఇచ్చామో, అట్లాగే ఏ విశ్వాసాలతోటి ప్రజలు మనం గెలిపించారో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఒకటి, రేవంత్ రెడ్డి గారు కాలానికి అనుగుణంగా మారుతూ ఒక పరిణితి చెందిన నాయకుడిగా నిలబడ్డాడు. అది మా అందరికీ గర్వకారణం. ఓకే. ప్రాజెక్ట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం బేసికల్గా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉండే అంశాలకు ఆధారంగానే మా కార్యాచరణ ఉంది. అందుకోసమే ఈరోజు ఈటల రాజేందర్ గారిని, ఒకప్పుడు ఫినాన్స్ మినిస్టర్, హరీష్ రావు గారిని ఫినాన్స్ ప్లస్ నీటిపారుదల మినిస్టర్, అట్లాగే కేసీఆర్ గారికి నోటీసులు పంపింది కదా, చూసారు కదా. మేము ఎప్పుడు కూడా ప్రతీకారంతో అవతల వాళ్ళ మీద మేము రివెంజ్ తీసుకోవాలని ఎప్పుడు ఆలోచించాం. కానీ మేము ప్రజలకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాం. నివేదిక ఏదైతే వీళ్ళ మీద కామెంట్ చేసిందో ఆ నివేదిక కామెంట్ మేము ఇంప్లిమెంట్ చేయబోతుంటాం. అంతకు మించి మేము చేసేది. మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లులు మళ్ళీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు సార్? ఎప్పుడు ప్లాన్ బహుశా చేస్తారు? విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యంత్రాంగం కదిలింది. మొట్టమొదటిసారిగా దాంట్లో కొన్ని పెట్టారు. ఫస్ట్ హోమ్లెస్ పీపుల్, అంటే ఊళ్ళల్లో కొన్ని కుటుంబాలు ఉంటాయి, హోమ్ ఉండదు, వాళ్ళని ఐడెంటిఫై చేసాం. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్ని చేసాం. అది ఒకటే రోజు ఎండ్ అయ్యేది కాదు, అది మొత్తం ఈ 5 సంవత్సరాలు జరిగే ప్రక్రియ. దశల వారీగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.